శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం భగీరథ ప్రయత్నం అనేటటువంటి ముఖ్యమైన కథాఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ భగీరథ ప్రయత్నం అనే మాట లోకంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఎవరైనా ఒక విషయాన్ని ఒక పనిని సాధించటానికి చాలా శ్రమ పడవలసి వచ్చి అంత శ్రమ పడి కూడా ఆ ఫలితాన్ని సాధించినట్లయితే ఆ ఫలితాన్ని భగీరథ ప్రయత్నం చేసి ఆయన సాధించాడు అని ఆ సందర్భంగా భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వాడుకలోకి వచ్చింది. అది ఇక్కడ ఈ రామాయణ కాలం నుంచే వచ్చిందనమాట. అటువంటి భగీరథుని యొక్క ప్రయత్నం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు వాల్మీకి మనకి ఏ విధంగా చెప్పాడో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వామిత్రుడు శ్రీరాముడితో అంటున్నాడు, శ్రీరామ, సగరుడు స్వర్గస్థుడు అయ్యాడయ్యా. ఆయన మంత్రులందరూ కలిసి అంశుమంతుడే రాజు అని ఆయన ప్రజలు కూడా అదే నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని నిర్ణయం చేసి అంశుమంతుడినే రాజుని చేశారు. అతడు రాజు అయ్యాడు. అతని కుమారుడు మిక్కిలి ప్రసిద్ధుడైన దిలీపుడు. అంశుమంతుడు కూడా ఏం చేశాడు అంటే ఆ పినతండ్రులకి సలిలి తర్పణం చేయాలనే ప్రయత్నం ఆలోచన అయితే చేశాడు, కానీ ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో పాల్పోక ఆయన ఆ ప్రయత్నం నుంచి విరమించి ఊరుకున్నాడు. ఆయన కుమారుడు దిలీపుడు. ఈ దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. ఈ దిలీపుడికి రాజ్యాన్ని అప్పచెప్పి హిమాలయ పర్వతం మీద తపస్సు చేసుకోవటానికి అంశుమంతుడు వెళ్ళిపోయాడు. దిలీపుడు కూడా తన తాతల అకాల మరణానికి ఎంతో చింతించాడు, దుఃఖించాడు. తాను మాత్రం ఏం చెయ్యాలి, కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోలేక అటువంటి స్థితిలోనే తన పరిపాలనా కాలం అంతా మొత్తం మీద వెళ్ళదీశాడు. అంటే ఇప్పుడు ఒక మహత్కార్యం చెయ్యాలి అంటే దానికి తగిన సాధన సంపత్తి అనేది లోపల ఉండి అవి ప్రేరేపిస్తేనే మనస్సు వాటి వల్ల ఉద్భుతమై ఒకానొక అద్భుతమైనటువంటి కార్య విధాన సరణి తోస్తుంది బుద్ధికి, లేకపోతే తోచదు. ఆ కార్యనిర్వహణ సామర్థ్యం అది అంత తేలిగ్గా దృష్టిపథంలోకి రాదు. ఇందుకు దిలీపుడు అంశమంతుడే ఉదాహరణ. ఎంతకాలం పడుతుందో ఈ గంగావతరణం అనే దానికి మనకి ఇక్కడ ఈ విషయంలో అర్థమవుతోంది. కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా తారయేయం కథం చైతాన్. గంగ ఎలా అవతరిస్తుంది, వాళ్ళందరికీ నేను 60,000 మందికి జలక్రియలు ఎలా పూర్తి చేస్తాను, వాళ్ళని ఏ విధంగా పుణ్యలోకాలకి తారయేయం నేను తరింపజేసి వాళ్ళని పంపించగలను. ఇది చింత పరో అభవతు. ఎవరు? దిలీపుడు. ఇదే దిలీపుని చింత. కొంతకాలానికి అతడికి భగీరథుడు అనే పుత్రుడు పుట్టాడయ్యా. దిలీపుడు తన కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించాడు. తాను మాత్రం ఆ చింతతోటే గతించాడు. అగత్వా నిశ్చయం రాజా తేషాముద్ధరణం ప్రతి. ఆ 60,000 మందిని ఉద్ధరించటాన్ని గురించినటువంటి ఒకనొక ఏ నిర్ణయము కూడా ఏ మార్గాన్ని కూడా చూసి పట్టుకోలేక వ్యాధిన
నరశార్దూల కాలధర్మముపేయువాన్. ఆ దిలీపుడు కాలధర్మాన్ని పొందాడయ్యా. ఆ మనోవ్యధతోటే దిలీపుడు మరణించాడు. తండ్రి తాతలు వీళ్ళందరూ ఏ చింతతో మరణిస్తున్నారో భగీరథుడు కనిపెట్టాడు. ఇప్పుడు ఆయనలో ఒక దృఢమైన సంకల్పం బయలుదేరింది. ఎప్పుడైతే దృఢ సంకల్పం వస్తుందో ఆ మార్గం కూడా కనిపిస్తుంది. ఆ మార్గం వీళ్ళెవరికీ కనపడలేదు, ఇప్పుడు భగీరథుడికి కనపడుతున్నది. భగీరథస్తు రాజా రాజర్షి ధార్మికో రఘునందన అనపత్య. ఈయనకి ఇంకొక లోపం కూడా ఉంది. అనపత్య, సంతానం లేదు. తాతల యొక్క ప్రపితామహుల యొక్క జలక్రియ ఒక చింత, తనకి సంతానం లేదనే మరొక చింత. ఈ చింతలన్నింటినీ అధిగమించటానికి తపస్సే మార్గం అని ఆయనకి స్ఫురించింది. ఆ స్ఫురించడమే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ధర్మపరత్వం. ధార్మిక పదంలో ఉన్నవాడే తపస్సు చేయగలడు తప్ప మరొకడు చెయ్యలేడు. చింత ఎక్కువైనా ఆ దృష్టి తపోదృష్టికి రాదు, చింత అసలు లేకపోయినా రాదు. ఆ చింత ధర్మబద్ధం అయితేనే ఆ తపోదృష్టి అనేది కలుగుతుంది అని మనం ఇందువల్ల గ్రహించవచ్చును. అనపత్యో మహాతేజా ప్రజాకామ సచ అప్రజా. ప్రజలు లేకుండానే ఆయన కాలం గడుపుతున్నాడు, కానీ ఆయన కోరిక నెరవేరలేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నిర్ణయం చేశాడు. మంత్రిష్వాదాయ రాజ్యం, మంత్రిష్వాదాయ తద్రాజ్యం. తన రాజ్యభారాన్ని అంతటినీ మంత్రుల మీద పెట్టారు. మంత్రులు కూడా స్వామి భక్తి పరాయణులు కాబట్టి, రాజుగారంతటి అకల్మషమైనటువంటి మనస్థితి గలవాళ్ళు కాబట్టి మంత్రుల మీద పెట్టినా తాను పాలించినా ఒకటే. అది ఆనాటి ఆ ధార్మిక చింత అన్నమాట. మంత్రిష్వాదాయ తద్రాజ్యం గంగావతరణే రత సతపో దీర్ఘమాతిష్టతు. దీర్ఘం తప ఆతిష్టతు, చాలా కాలం తపస్సు చేశాడు. గోకర్ణే రఘునందన. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆయన దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పంచతపాహ మాసాహారః జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరే తపస్సి తిష్టతః. ఘోరమైన తపస్సు చేస్తుంటే వర్ష సహస్రాణి 1000 సంవత్సరాలు గడిచిపోయినాయ్యా. ఊర్ధ్వబాహు, చేతులు రెండు పైకెత్తి. పంచతపాహ, 5 అగ్నుల మధ్యలో చుట్టూ 4. పంచతపాహ అంటే చతుర్షు పార్శ్వేషు అగ్నయ ఉపరి సూర్యశ్చ. 4 వైపులా 4 అగ్నులను ఆయనే కల్పించుకొని పైన సూర్యుడు ఎలాగో ఉండనే ఉన్నాడు. ఇది పంచాగ్నుల మధ్య అంటే. గోకర్ణంబున, విశ్వనాథ వారి పద్యం. గోకర్ణంబున ఊర్ధ్వబాహుడై సంగోరైన ఆహారమున్ ప్రాకామ్యాత్త తపో జితేంద్రియుడునై పంచాగ్ని మధ్యంబునన్ దాకాలట్టులే చేయి అట్టులుగనే వేయైన వర్షంబులన్ తత్తపో వ్యాకీర్ణాగ్ని కణంబులన్ చదరి మిన్నంటన్ మహాతారలై. ఆయన తపస్సు అనే అగ్ని ప్రజ్వరిల్లి అది ఆ గడగడ మండుతుంటే అందులో నుంచి వెలువడిన జ్వాలలు, ఆ చిన్న చిన్న మిణుగురులు అవి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ తారల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఇది అతిశయోక్తి చెప్పినా అంటే భగీరథుని యొక్క తపస్సులో అంతటి తీవ్రత ఉంది. ఊర్ధ్వబాహు పంచతపాహ మాసాహార. సంగోరైన ఆహారం అన్నారు మహాకవి. మాసాహారం, నెలకు ఒకసారి ఆహారం తీసుకునేవాడు. జితేంద్రియ, ఇది ప్రధానం తపస్సుకి, జితేంద్రియత్వమే. జితేంద్రియత్వం లేకపోతే ఎంత తపస్సు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే వృధా. ఇది మరి ఈనాటి అనుష్ఠాన పరులు, ఈనాటి ఉపాసనా పరులు కూడా గమనించాల్సినటువంటి అవసరం. అలా గమనించినట్లయితే వాళ్ళ అనుష్ఠానంలో, వాళ్ళ ఉపాసనలో శుద్ధి ఏర్పడి అది త్వరితగతిన ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ 2 రకాల వ్యక్తులే కాదు, జ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళు కూడా ఈ చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞాన మార్గం అనేది కంటికి కనిపిస్తుంది, లేకపోతే కనబడదు. పంచతపాహ
మాసాహార జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి సతిష్టత. ఆయన మాసాహారం అంటే మాసే గతే ఆహార యస్య. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చానయ్యా, ఏం వరం కావాలో కోరుకో. అందుకోసమే కదా బ్రహ్మ యొక్క ప్రత్యక్ష అవటం కోసమే కదా ఆయన తపస్సు చేసింది. అప్పుడు భగీరథుడు, యది మే భగవన్ ప్రీతో యజ్ఞస్తి తపసఫలం. నా తపస్సుకు ఫలితమే ఉంటే భగవన్, ఓ భగవాన్, తమరే గనక నా యొక్క తపస్సును చూసి ప్రీతులైనట్లయితే సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు. సగరాత్మజులు ఉన్నారే, సగరపుత్రులు 60,000 మంది, మత్త నా వలన సలిలమాప్నుయు, వాళ్ళకి నేను సలిల క్రియలు నిర్వహించాలి. వాళ్ళు అలా ప్రేత పిశాచ స్థితిలోనే ఉన్నారు. గంగాయా సలిల క్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహ. నా ప్రపితామహులందరూ కూడా స్వర్గం గచ్చేయు, స్వర్గానికి వెళ్ళాలి వాళ్ళు. ఎలాగా? సంగంగాయ సలిల క్లిన్నే భస్మని ఏషాం భస్మని, వాళ్ళ యొక్క భస్మరాశులన్నీ గంగా సలిల క్లిన్నాలైతే, గంగా సలిలం చేత తడుపబడినట్లయితే గంగా నదికి, ఆ నది నీటికి అంతటి శక్తి ఉన్నది. ఎందుకని? అది దేవలోకంలో ఉన్నది, దేవలోకంలో నుంచి రావాలి కాబట్టి. భూమి మీద ఉన్న జలమంతా కూడా అపేయము, సముద్ర జలము, క్షార జలము. ఒక స్వచ్ఛమైన జలం దేవలోకం నుంచి వచ్చే గంగా జలమే అని. దేయాచ సంతతిర్దేవ నావసీదేత్కులంచన. రెండో వరం కూడా కోరుతున్నాను, నాకు సంతతిర్దేవ దేయాత్ దేయాచ, నాకు సంతానం కూడా అనే వరం కూడా ఇవ్వాలి స్వామి. అలా సంతానం ఉంటేనే నా కులం అవశేషతని పొందకుండా, ముగింపును పొందకుండా ఉంటుంది. బ్రహ్మ అంటున్నాడు అప్పుడు. సరే అలాగే అయితే అగుగాక, అలాగే కానీ నువ్వు చెప్పినట్టే నీకు శుభమగుగాక. ఇయం హైమవతి గంగా జ్యేష్ఠ హిమవత సుత తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. ఈ గంగా నది దేవలోకం నుంచి కింద పడుతూ ఉంటే అది తాం వై ధారయితుం శక్తో హర, శక్తి ఒక హరుడు మాత్రమే, మహాశివుడు మాత్రమే, పరమేశ్వరుడు మాత్రమే ఆ గంగా పడుతున్న గంగా నదిని ఆపి భరించి తగిన విధానంలో మళ్ళీ భూమి మీదకి పంపగలిగినటువంటి ఆ నియంత్రణ, ఆ భరణ సామర్థ్యం, ధారణ సామర్థ్యం ఉన్న మహానుభావుడు పరమేశ్వరుడు, పరమశివుడు ఒక్కడే. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ తత్ర నియుజ్యతం, ఆయన్ని వెళ్ళి ప్రార్థించి ఆయన్ని ఈ పనిలోకి నువ్వు నియోగించు, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. ఇక్కడ మనకి రామాయణం కథని మనం అనుసంధించుకోవాలి మొదటి నుంచి కూడా ఒక్కసారి. ఎందుకని ఇక్కడ పరమేశ్వర ప్రసక్తి వచ్చింది. ఎక్కడ వచ్చింది? మొట్టమొదట మనకి రామాయణ ప్రసక్తి, రామాయణంలో పరమేశ్వర ప్రసక్తి అంటే పవిత్రాశ్రమంలో వచ్చింది. ఆ పవిత్రాశ్రమానికి మనం ఎలా వచ్చాము అంటే, రామాయణ కథా గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనం అనేక విషయాలను అందులో నుంచి తేలిగ్గా గ్రహించవచ్చు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు ఎవరు? వారి భూమి మీదకి వచ్చాట. ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో, ఏ రాజ్యంలో ఉన్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఎవరికీ తెలియదు, సామాన్య మానవులకి తెలియదు. ఎందుకని? వీళ్ళు జీవులు అనే భ్రమలో ఉన్నారు కదా. ఆ జీవ భ్రమ పోతేనే కదా అన్ని విషయాలు తెలిసేది. వీళ్ళకి పోవట్లేదుగా. కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పాలి వీళ్ళకి? ఎవరికి తెలుసును అంటే, అహం వేద్మి అని మొట్టమొదట ముల్లోకాలకి ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. అహం వేద్మి, వేదవేద్యుడైన పరమ పురుషుడు ఎవరో నాకు తెలుసును అని ఎక్కడ చెప్పాడు ఈ మాట? దశరథుడి కొలువులో స్పష్టంగా ప్రకటించాడు ఆయన. అప్పుడు రామాయణం కథ కదలటం మొదలైంది. అప్పటిదాకా ఎలా ఉంది? కథ లేదా? ఉంది. ఎలా ఉంది? పూర్వరంగం సిద్ధమై
స్థిరపడుతూ వచ్చింది. అదేలాగా మరి ఆ వేద వేద్యుడైన పురుషుణ్ణి గురించే కదా వాల్మీకి నారదుడిని అడిగాడు. నారదుడు చెప్పడం కూడా జరిగింది. ఇదంతా కథ కాదుగా. రామాయణ కథ ఎక్కడ మొదలైంది? విశ్వామిత్రుడి రాకతో మొదలైంది. అంతకు పూర్వం దాకా పూర్వరంగం స్థిరీకరణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంతా కథే, కథ కాదని ఎవరు అనరు. కానీ కథలో కొంచెం యాక్టివ్గా ఉండే ఇది ఇక్కడి నుంచి వస్తుంది. నారదుడు చెప్పడం జరిగాయి. బ్రహ్మదేవుడు కూడా ఆశీర్వదించాడు కదా వాల్మీకి మహర్షిని. ఇంకా ఇప్పుడు ఆ వేదవేద్యుని గురించి చెప్పేందుకు ఒక మాధ్యమం కావాలి. నారదుడు వచ్చాడు, చెప్పాడు కథ, రామాయణ సంక్షిప్త కథ రామాయణం చెప్పాడు, వెళ్ళాడు. ఇప్పుడు మరి ఆ వేదవేద్యుని యొక్క కథ లోకంలోకి రావాలిగా, ఒక మాధ్యమం కావాలిగా. ఆ మాధ్యమం కావటానికి ఒక అద్భుత ఘట్టం జరిగిందని అది మనం తెలుసుకున్నాం. దాన్ని పూర్వాపరాలు కూలంకషంగా మనం చర్చించుకున్నాం. అదేమిటి? క్రౌంచ మిథునం అనే నెపంతో ఛందస్సు భూలోకంలోకి అవతరించండి. చూడండి, రామాయణం పవిత్ర ఆ కథ రావటానికి ఎంత చక్కటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయో. ఇంకా కథ దేవలోకంలో నుంచి ప్రారంభమై ఇప్పుడు మానవలోకంలోకి రావాలి. ఇక అది దేవలోకంలో నిర్ణయం అయిపోయింది. విధి విధానం అంతా జయ విజయులత శాపం పొందినప్పుడే నిర్ణయం అయింది. దశరథుని యజ్ఞంలో దేవతల ప్రార్థనను శ్రీ మహావిష్ణువు అంగీకరించాడు. అంగీకరించడంతో ఆ అంశం కూడా నెరవేరటం జరిగింది. ఇంకా ఇప్పుడు రంగం సిద్ధమైపోయింది రామాయణ కథ గమనానికి. దశరథుడి యజ్ఞంతో ఆ వేదవేద్యుడు తానే నలుగురు అన్నదమ్ముల రూపంగా తాను ఒక్కడే అవతరించాడు, ఉద్భవించాడు. ఈ విధంగా పూర్వరంగం సిద్ధమైందని చెప్పచ్చు. ఇంకా ఇప్పుడు ఏమిటి ప్రారంభం కావాలి అంటే విశ్వామిత్రుడి పాత్ర ప్రవేశించాలి. ఆయన యథాప్రకారంగానే వచ్చాడు. ఆయన గొప్పతనం అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, విశ్వామిత్రుడు ఎందుకండి? వశిష్ఠుడితోటే ఆ పాత్రను నిర్వహింపజేయవచ్చు కదా. ఇది ఊరినే ఈ రావాల్సిన అనుమానమా అంటే కావచ్చును, కాకపోవచ్చును. మనం అనుకోవటంలో, చర్చించుకోవటంలో దోషమేముంటుంది? అవును, వశిష్ఠుడి చేతనే. వశిష్ఠుడు కూడా సర్వసమర్థుడే కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాం. వశిష్ఠుడే ఈ విషయాన్ని నిర్వహించేయవచ్చును కదా. కాదు, దీనికి విశ్వామిత్రుడే అర్హుడు. ఎందుకని? వశిష్ఠుడు అంతటివాడే, విశ్వామిత్రుడు అంతటివాడే, ఆయన నిర్వహించగలడు. కానీ ఆయన పుట్టుకతో బ్రహ్మర్షి. ఈ విశ్వామిత్రుడు రాజర్షి. ఈయన ఈ కథాగమనానికి అస్త్ర బలాన్నంతటి రాముడికి అందజేయడానికి, రాముడికి గురుత్వం వహించడానికి రాజర్షి అయిన వాడే పనికొస్తాడు తప్ప కేవలం బ్రహ్మర్షికి అంత యోగ్యత ఉందా అంటే ఉంది. కానీ ఆయనకంటే ఈయన తగినవాడు దానికి అని చెప్పవచ్చును. అది బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడే కథని నడపటానికి ముందు రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విధి నిర్ణయం. దీన్ని ఎవరు తప్పించగలరు? అనుల్లంఘనీయం. పైగా విశ్వామిత్రుడి వెంట ఆయన్ని అనుసరించి వెళ్తున్నారు రామలక్ష్మణులు. ఆయన శిష్యులే, ఆయన గురుత్వం వహించటానికి యోగ్యత వశిష్ఠ విశ్వామిత్రులకు ఉన్నా ఇక్కడ విశ్వామిత్రుడికే ప్రాధాన్యత లభించింది. ఆయనకి తీర్థము స్వార్థము రెండూ ఉన్నాయి. ఆయన మోక్షాన్ని, బ్రహ్మర్షిత్వ పదాన్ని పొంది ఆయన మోక్షాన్ని పొందాలి. సాక్షాత్తు ఆ పరమాత్మను ఆయన సేవించుకోవాలి. పరమాత్మకి తాను గురుడుందని అనిపించుకోవాలి. అంతటి యోగ్యత ఆయనకు ఉన్నప్పుడు కథ మరొక రకంగా ఎలా జరుగుతుంది? అప్పుడు ఆయనే గురుత్వం వహించాలి. విశ్వామిత్రో యయావగ్రే తతో రామో ధనుర్ధర కాకపక్షధరో ధన్వి తంచ సౌమిత్రిరన్వగాత్. అది అక్కడ మనకి విశ్వామిత్రుడితో రామలక్ష్మణుడు బయలుదేరినప్పుడు చెప్పిన శ్లోకం. ఆయన యయౌ అగ్రే, ముందు విశ్వామిత్రుడు గురువు గారు వెళుతున్నాడు, వెనక రాముడు, ఆ రాముని వెనక లక్ష్మణుడు. రాముడు ఎలా ఉన్నాడు? కాకపక్షధర, జులపాలు చుట్టూ వేలాడుతోంది. ధన్వి, చేతిలో ధనుస్తుంది కోదండం. సౌమిత్రి అన్వగాతు, వెనక లక్ష్మణుడు ఉన్నాడు. ఇంకేమి, రామలక్ష్మణులు ఉంటే ఎక్కడ వాళ్ళిద్దరూ ఉంటారో అక్కడ జయము, శ్రీ, విభూతి అన్నీ అక్కడే ఉంటాయి. అది ఎందుకని అంటే ఆయనే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే ఆయన. అభ్యర్థయోజనం గత్వా సరైవా దక్షిణే తటే రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత. ఈ శ్లోకం కూడా అక్కడ మనం చెప్పుకున్నాం.
కొంత దూరం వెళ్ళిన తర్వాత నాయన రామా అని తీయని కంఠస్వరంతో పిలిచాడు విశ్వామిత్రుడు. బల అతి బల అనే మంత్రాల్ని వాళ్ళకి ఉపదేశించాడు. ఆ రాత్రి వాళ్ళు పవిత్రాశ్రమంలో నిద్రించారు. విశ్వామిత్రుడు ఆయన నిద్రించిన తర్వాత ఆయన నోరారా లోకానికి ఒక అద్భుతమైన శ్లోకాన్ని, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. స్వామి, నువ్వు ఉంటేనే గాని ఈ ఈ ఈ దైవ నిర్దిష్టమైనటువంటి ఆన్నికమైనటువంటి క్రియాకలాపాన్ని ఈ జీవలోకం చేయలేదయ్యా. నువ్వు అలా ఉండాలి నిమిత్త మాత్రంగా. ఎలాగా? దేని వలె ఉండాలి? బంగారం ఉంటేనే నగలు వస్తున్నాయి. నగలు రావాలి అంటే బంగారం అలా ఉండాలి. బంగారమే మూల కారణం. అలాగే నువ్వు సాక్షి మాత్రంగా ఉంటేనే ఈ లోకం ఇలా ప్రవర్తిస్తోంది. సూర్యోదయం జరిగింది, నువ్వు లేవయ్యా అని అంత భావాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వామిత్రుడు ఆ సుప్రభాత శ్లోకాన్ని చెప్పాడు. అటువంటి సుప్రభాతం కూడా పలికాడు. ఆ పవిత్రాశ్రమాన్ని చూసి రామలక్ష్మణులు సంతోషించి ఆ ఆశ్రమాన్ని గురించి అడిగారు. ఇది మనకి ప్రధానం. ఆ ఏమిటి ఆశ్రమం అని దీని గురించి వివరాలు చెప్పండి అని అడిగితే, నాయన ఇది పరమేశ్వరుడు తపస్సు చేసినది ఈ పవిత్రాశ్రమంలోనే. పరమేశ్వరుడే గంగా నది దేవలోకంలో నుంచి పడుతుంటే దానిని తన శిరస్సు మీద ధరించగలిగిన సామర్థ్యం గలవాడు. పరమేశ్వర ప్రసక్తి ఇంతకు పూర్వం ఎక్కడొచ్చింది? పవిత్రాశ్రమంలో పరమేశ్వరుడు తపస్సు చేశాడు. రామాయణ కథాగమనంలో పరమేశ్వరుని యొక్క పాత్ర అంతర్లీనంగా నర్మగర్భంగా తెర వెనుకగా ఎలా ఉందో ఇక్కడ మనకి ఈ 2 ఘట్టాల ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది కదా. ఇంత ఈశ్వర లీల. ఈశ్వరుడే మహావిష్ణువు, మహావిష్ణువే ఈశ్వరుడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఆ శక్తి, ఆ మహాజ్ఞాన శక్తి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞ సర్వశక్తిమాన్. సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు. జగత్తుని సృష్టించి దానికి స్థితిని కల్పించేటప్పుడు అక్కడ ఆ శక్తి పేరు శ్రీ మహావిష్ణువు. ఆ జగత్తుకి లయం కల్పించేటప్పుడు, దానిని నియంత్రించేటప్పుడు ఏ విధమైన లయం కావాలి? తాను చెప్పిన నియంత్రణ. ఏమిటా నియంత్రణ? మొట్టమొదట పవిత్రాశ్రమంలో అసలు మొత్తం రామాయణం కథగా మొట్టమొదట మూలంగా పవిత్రాశ్రమంలో శ్రీ పరమేశ్వరుడు తపస్సు చేశాడు. ఎందుకు? కాముడిని జయించడానికి. అంతకు పూర్వం కాముడికి శరీరం ఉందని ఆ ఓంకారంతో ఆ కాముడిని భస్మీపటలం చేశాడు అని అక్కడ కథ ఉంది. అంటే అర్థమేమి? కామన్ లోకంలో అసలు పూర్తిగా లేకుండా పోదు. లేకుండా పోతే సృష్టి లేదు, ఇక అందరితో ఆగిపోవటమే. అది ఏ స్థితో మనకు తెలియదు, మనం చెప్పలేం. కాముడు ఉండాలి, కానీ ఎలా ఉండాలి? ఆ గట్లకి లోబడి ఉండాలి. ధర్మార్థ కామ ఆ పురుషార్థాలకు లోబడే ఆ కామం అనే పురుషార్థం ఉండాలి. అది నిర్దేశించాడు అక్కడ పవిత్రాశ్రమంలో తపస్సు చేసిన పరమేశ్వరుడు. ఆ నిర్దేశం ప్రకారమే మొత్తం రామాయణం అంతా జరిగింది. ఆ నిర్దేశాన్ని తూచా తప్పలేదు రామాయణం ఎక్కడా. రాముడు ఎందుకు అవతరించాడు అంటే ఆ కామాన్ని, దానిని ఒక సరిహద్దు రేఖల్లో పెట్టి దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించి మాత్రమే తాను ప్రజలకి ఎలా ఆరాధ్య పురుషుడైనాడో తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు శ్రీ మహావిష్ణువు. దానికి కావలసిన విధి నిర్దేశం చేశాడు పరమేశ్వరుడు అని. దహించింది కూడా అక్కడ ఆయనే కదయ్యా అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమవుతోంది? ఆచరణాత్మకమైన అసలు రామాయణ కథ పరమేశ్వర ప్రాధాన్యాన్ని సంతరించుకొని కామదహనంతో ప్రారంభమవుతున్నది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ గంగా నది పడేటప్పుడు సమర్థుడైన వాడు ఎవరు భరించగలరు అంటే పరమేశ్వరుడు అని చెప్పడానికి మనం ఎన్ని విషయాల్ని క్రోడీకరించి చెప్పుకుంటున్నాం.
విష్ణువాత్మకమైన విష్ణువు నాయకత్వంలో కొనసాగవలసిన జగత్తు యొక్క స్థితి కొనసాగాలి అంటే పరమేశ్వర నిర్దిష్టమైన కామ నియంత్రణతో ముందుకు సాగాలి. ఈ రెండు ఉంటేనే లోకం నియంత్రణలో ఉంటుంది. లేకపోతే రావణాసురుడు చెప్పిన రీతిగా తయారవుతుంది. అది అలా తయారు కావటం లేదు. రావణాసురుడు లాంటి వాళ్ళు బయలుదేరి ఈ స్థితికి భగ్నం కలిగిస్తున్నారు. కాబట్టి ఆ లక్షణాలని పోగొట్టి రావణాసురుణ్ణి చంపటం, వీడిని చంపటం, మనుషుల్ని చంపటం అనేది రామాయణ పరమార్థం కాదు. గుణాల్ని చంపటమే. చంపటం అంటే గుణాల్ని నిర్మూలించటమే రామాయణ పరమార్థం. ఇది మనం గ్రహించటం చాలా అవసరం. కాబట్టి దానికి ఒక సంకేత రూపంగా ఇప్పుడు లోకం ఏం చేస్తోంది? రావణాసురుణ్ణి ఒక పెద్ద బూచిలాగా చూపించి తనకేం సంబంధం లేనట్టు, తను చాలా పవిత్రుడు. మానవుడి యొక్క జనరల్గా సామాన్యంగా మానవుడి స్వభావం ఇలాగే ఉంటుంది. మహానుభావులు వేరే ఉంటారు, అది వేరే సంగతి. మానవుడి యొక్క బలహీనత ఎక్కడ ఉంది అంటే తాను ఆ చెప్పబడినటువంటి కథాభాగంలో ముఖ్యాంశాల్ని గ్రహించినట్లే పైకి నటిస్తాడు, కానీ గ్రహించడు. ఇది ఆవరణ శక్తి, విక్షేప శక్తి. గ్రహించినట్లు నటిస్తాడు. దాన్ని ఎక్కడో జరిగినట్టుగా, దూరంగా జరిగినట్టు చూపించి దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ఇచ్చే ఆడంబరం చూపించి ఇంకా మిగతా ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తాడు. తను మాత్రం దాని జోలికి పోడు. ఇది లోకంలో ఒక దుర్గుణం. దీనికి ఆద్యుడు రావణాసురుడు. అటువంటి లక్షణాన్ని పోగొట్టుకుంటే మనం రామాయణ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టే. రామాయణం మనం ఆచరణాత్మకంగా ఎక్కడ నిరూపించగలము అంటే ఆ రావణ తత్వం మనలో ఉన్న దాన్ని నిర్మూలించుకోవటమే. అంత తప్ప వేరే అసలు ఆలోచన, వేరే లక్ష్యం అనేది లేదు. అది అలా చేశారు. ఈ కామదహన సందేశమే రామాయణం అంతా. ఎక్కడ ప్రారంభమైంది? తాటక వధతో ప్రారంభమై రావణ వధతో పూర్తిగా మొత్తం రామాయణం అంతా అది అంతర్లీనంగా వ్యాపించి ఉన్నది కామదహన కథ. ఈ మానవుడికి కామాన్ని జయించడంలో జయించు. ఏం చెప్తోంది? నువ్వు ముందు కామాన్ని జయించు, తర్వాత నియంత్రించడం చేత కాకపోతే రామాయణం చదువు. ఎలా నియంత్రించాడో పరమేశ్వరుడు, రాముడు ఒకటే. అక్కడ పరమాత్మ ఏ విధంగా ఈ విభిన్న రూపాల్లో కామాన్ని లక్ష్మణుడు, వీళ్ళంతా కూడా కథ, రామాయణ కథ ఏ విధంగా కామాన్ని నియంత్రించి జయించిందో అది నువ్వు గ్రహించు అని పూర్తిగా రూపుమాపుకో. నీ వల్ల ఈ జన్మలో సాధ్యమైతే రూపుమాపుకో, లేకపోతే ఎన్ని జన్మలు పట్టినా ఈ దారి విడిచిపెట్టకు. ఇది రామాయణ బోధ. ఎప్పుడైతే రూపుమాపుకున్న స్థితిలో నువ్వు ప్రవేశిస్తావో అదే మోక్షం. అంతే తప్ప మోక్షం అనేది ఎక్కడో ఒక మిఠాయి పొట్లం చిటారు కొమ్మన ఉంది, నేను వెళ్ళి చెట్టెక్కి అది కోసుకొచ్చి కూర్చుని భోజనం చేస్తాను, ఇదంతా ఒట్టి భ్రమ. మోక్షం అనేది ఎలా పొందాలి అంటే నువ్వు శుద్ధి చేసుకోవటమే. నీలో ఉన్నటువంటి మిథ్యాత్మ గౌణాత్మలని రూపుమాపుకోవటమే, ఆభాసని పోగొట్టుకోవటమే, సర్పభ్రాంతిని పోగొట్టుకోవటమే మోక్ష సాధన తప్ప వేరేది కాదు అని ఇది రామాయణ సందేశం. గంగని భరించే శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉందయ్యా. ఎందుకని అంటే ఆయన అనంత శక్తియుతుడు పరమేశ్వరుడు. గంగ చెల్లెలెవరు? హిమవంతుని రెండవ కుమార్తె అయినటువంటి పార్వతి. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణిని తన అధీనంలో పెట్టుకున్న వాడెవరు? పరమేశ్వరుడు. శక్తి ఎవరికి అధీనం? పరమేశ్వరుడికి. పరమేశ్వరుడు ఎవరు? శక్తిని అధీనంలో పెట్టుకున్న జ్ఞానస్వరూపుడు. జ్ఞానానికి అధీనమై ఉండాలి శక్తి, అంతేగాని శక్తికి అధీనమై జ్ఞానం ఉండదు. ఎందుకని ఉండదు అంటే చాలా తేలిక ఈ విషయాన్ని చెప్పడం. శక్తికి అసలు ఆలోచన లేదు, తానున్నాననే జ్ఞానం లేదు శక్తికి. తానున్నాననే జ్ఞానానికే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం శక్తిని కలిగి ఉండి తన యొక్క అధీనంలో ఉంచుకుంటే లోకం ఈ విధంగా రామాయణ కథ నిర్దిష్ట విధి విధానాల ప్రకారం లోకం జరుగుతుంది. అదే మోక్షప్రదం, అదే అందరికీ పాధేయం అని మనం గ్రహించాలి.
ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు కాబట్టి గంగని తలపై ధరించగలడు. అంతేగాని చెంబుడు నీళ్లు నెత్తి మీద పోసుకొని ఇది నేను భరించగలను అంటే ఇది కాదు దాని యొక్క పరమార్థం. గంగా నదిని ధరించటము అంటే జ్ఞానాన్ని ధరించటమే. అంతకు ముందు లోకంలో నీరు లేదా, ఇదంతా కాదు ప్రధానం. ఉంది లేదా కాదు ప్రధానం. గంగావతరణము అంటే జ్ఞానం యొక్క అవతరణం. నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. జ్ఞానావతరణం, శక్తి అవతరణం, లోకం యొక్క అవనస్థితి, ఇది గ్రహించటమే గంగావతరణం యొక్క పరమార్థం. అది మళ్ళీ మనం వెనక్కి వచ్చి గంగ వేగధాటికి భూమి తట్టుకోలేదయ్యా. గంగాయా పతనం రాజన్ పృథివీ న సహిష్యతి. బ్రహ్మదేవుడు భగీరథుడితో చెప్తున్నాడు, గంగా వేగాన్ని భూమి తట్టుకోలేదు. తం వై ధారయంత ధారయితుం వీర నాణ్యం పశ్యామి శూలిన. శూలి కంటే వేరైన వాడెవడు ఈ మహత్కార్యాన్ని నిర్వహించగలిగిన వారు లేరు. కాబట్టి నువ్వేం చేస్తావు, ఆ శూలిని గురించి తపస్సు చెయ్యి. నీకు అదృష్టం ఉంటే మీ పితరులకి ఆ మోక్ష స్వర్గ ప్రాప్తి అనేది ఉంటే నీకు అనుకూలంగా జరుగుతుంది అని బ్రహ్మదేవుడు ఉపదేశించి ఆయన మిగిలిన దేవతలందరితో కలిసి అంతర్హితుడైనాడు. చూద్దాం తర్వాత కథా సంవిధానం ఏ విధంగా జరిగింది అనేది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.